హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోయా చాంగ్స్ పూల్ మఖానాతో ఈరోజు పులావ్ అనేది చేస్తున్నాను. చూడండి, సింపుల్గా టేస్టీగా చివరి వరకు చూడండి. వీడియో అనేది స్కిప్ చేయకుండా మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఫుల్ ప్రోటీన్లు ఉన్న పులావ్ అండి. నేనైతే ఒక లోటాతో బాస్మతి రైస్ కడుక్కొని ఒక అరగంట ముందు పులావ్ చేసుకునే ముందు చేసి పెట్టుకున్నానండి. పక్కన కడిగి పెట్టుకున్నాను. దీనికి కావాల్సినవన్నీ స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి. సోయా చంక్స్ మినీ చంక్స్ తీసుకున్నానండి, అదేనండి. మీల్ మేకర్ అనేది చిన్నవి తీసుకున్నాను. పూల్ మఖానా కూడా అవి ఒక కప్పు, ఇవి ఒక కప్పు తీసుకొని పుదీనా, 2 టమాటోలు, కొత్తిమీర, ఒక ఆనియన్, మిర్చి, ఒక క్యారెట్ తీసుకున్నానండి. దీనికి స్పైసెస్ అనేవి ఏమున్నాయో అవన్నీ స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. చంక్స్ అనేవి వేడి నీటిలో ఒక 10 నిమిషాలు నానబెట్టానండి. వేడివేడిగా ఉన్న నీటిలో వేసాను సోయా చంక్స్ అనేవి. తర్వాత ఆ వెజిటేబుల్స్ అవన్నీ కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. చంక్స్ అనేవి నీటిలోంచి తీసి బాగా పిండి నీరు లేకుండా బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకున్నానండి. దీనికి స్పైసెస్ తీసుకున్నానండి. బిర్యానీ ఆకు, నల్ల యాలకులు, ఒక 2 యాలకులు, జాజికాయ, ఇంకా మిరియాలు, లవంగాలు, స్టార్ ఆన్స్ ఒకటి, సోంపు అనేది వేసుకున్నానండి. తర్వాత పెట్టుకొని గిన్నె అనేది పెట్టుకున్నాక ఆయిల్ పోసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత స్పైసెస్ వేసుకున్నానండి. స్పైసెస్ వేసుకున్న తర్వాత సోయా చంక్స్ అనేవి వేసి బాగా ఫ్రై చేశానండి. బాగా ఫ్రై అయిన తర్వాత పూల్ మఖానా యాడ్ చేశానండి. పూల్ మఖానా యాడ్ చేసుకున్న తర్వాత మిగతా కాయగూరలు కూడా యాడ్ చేసుకున్నానండి, కట్ చేసుకున్నాయి. రెగ్యులర్గా తినే వాటికంటే బెటర్గా, ఇంకా టేస్టీగా పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఇంట్రెస్టింగ్గా ఉండడం కోసం నేను ఇలా ట్రై చేశానండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. లంచ్కి చాలా క్విక్గా అయిపోయే రెసిపీ కూడా. ఏమి కాయగూరలు లేనప్పుడు కూడా కూర వండడానికి బోర్ కుట్టినా కూడా పెరుగుతో చక్కగా సర్వ్ చేసుకోవచ్చు. చూడండి, అవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ అన్నీ యాడ్ చేశానండి. మఖానా యాడ్ చేసిన తర్వాత ఈ బాగా ఫ్రై అయిన తర్వాత సాల్ట్ అనేది యాడ్ చేశాను. స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి. మొదటిసారి చేసే వాళ్ళైనా కూడా చక్కగా ఈజీగా చేసుకోవచ్చు. కుక్కర్లో చేయడం ఇబ్బంది అయితే స్టవ్ మీద కూడా చేయొచ్చు. చూడండి, వెజిటేబుల్స్ యాడ్ చేసుకున్నాక నేను సాల్ట్ యాడ్ చేశాను. పెళ్ళికి ముందు ఆడపిల్లలు వంట రాదా అని అడుగుతారు. పెళ్ళి అయిన తర్వాత వంట కూడా నేర్పలేదా మీ అమ్మ అని అంటారు. అవన్నీ బాధలు ఎందుకండి, చక్కగా మాలాంటి వాళ్ళ ఛానల్ అనేవి చూసి వంటలు అనేవి ఎంత కష్టపడినా మనం కడుపు నిండా అన్నం తినడం కోసమే కదండి. అలాంటిది చక్కగా నేర్చుకోండి. నేను ఇప్పుడు అల్లం పేస్ట్ అనేది వేశాను. చక్కగా పచ్చివాసన పోయేంత వరకు వేయించండి. మాటల్లో పడి ముందుకు వెళ్ళిపోయాను అనుకోకండి, వెనక్కి ముందుకి కూడా చూడండి. ధనియా పౌడర్ కూడా వేశాను, సాల్ట్ కూడా వేశాను. అవన్నీ బాగా అయిన తర్వాత ఏ లోటాతో అయితే నేను కొలిసానో వాటర్ అనేది బాస్మతి రైస్కి ఆ లోటా వేసి అర లోట మాత్రమే సరిపోద్దండి. రైస్ చక్కగా ఉడుకుద్ది. ఎక్కువ నీళ్ళు పోసారంటే ముద్దగా అయిపోద్దండి. వాటర్ తీసేసిన తర్వాత రైస్ పక్కన పెట్టానండి. ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ కోసం నేను స్వీట్ కార్న్ ఉంటే ఒక గుప్పుడు యాడ్ చేశానండి. తర్వాత రైస్ కడిగి పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ రైస్ యాడ్ చేశాను. ఇక్కడ సాల్ట్ అనేది మీ టేస్ట్కి తగ్గట్టు సరిపోయిందో లేదో చూడండి. ఈ మాత్రం వాటర్ ఉన్నప్పుడు నేను కుక్కర్ మూత పెట్టానండి. నేను గ్యాస్ సేవ్ చేసుకోవడం కోసం ఇలా చేసి చూపిస్తున్నాను. ఇది కూడా సింపుల్గా బ్యాచిలర్స్ కానీ, పెళ్ళికి ముందు కానీ, అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ ఇది యూజ్ అవుతుంది. తర్వాత పెద్దగా నేర్చుకున్నాక బయట కూడా నేర్చుకోవచ్చు. స్టవ్ మీద కూడా ఇదే పద్ధతి అండి. చూడండి, పులావ్ అనేది కూడా చాలా సింపుల్గా కూడా అయిపోయింది కదా. ఇలా పద్ధతిలో చేసుకుంటే గ్యాస్ కూడా సేవ్ చేసుకోవచ్చు. చూడండి, నేను ఎంత బాగా చేశానో. మెతుకు అనేది చక్కగా ఉడికిపోయింది. అంతేనండి, సింపుల్గా టేస్టీగా రెడీ అయిపోయింది. నేను పెరుగు చట్నీ అనేది తయారు చేశానండి. పెరుగు చట్నీకి ఏమేమి వేసాను అనేది కూడా చూపిస్తున్నాను చూడండి. పెరుగు చట్నీలో నేను ఆనియన్స్, ఒక చిన్న క్యారెట్ ముక్క, ఒక టమాటో, కొంచెం కొత్తిమీర, ఒక మిర్చి వేసి ముందు పెరుగు అనేది విస్కర్తో బీట్ చేసుకున్నాక ఇవన్నీ కలుపుకొని సాల్ట్ యాడ్ చేసుకున్నాను. అంతేనండి, పెరుగు రైతా రెడీ అయిపోయింది. ఆవకాయ ఒక ముక్క వేసుకున్నానండి. ఆవకాయతో సర్వ్ చేసుకుంటే ఇంకా టేస్ట్ అనేది బాగా ఎన్హాన్స్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. ఇంతవరకు వీడియోని చూసినందుకు ధన్యవాదాలు. లైక్, షేర్, సబ్స్క్రైబ్.